రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ హోదాపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆయన ఇండిపెండెంట్ గా వారి తాలూకు ఆర్గనైజేషన్ తరపున పోటీ చేసుకున్నాడు. మీ మీద వ్యతిరేకతతో వారికి ఓట్లు వేశారు. అయినా సరే మా క్యాండిడేట్ అని మీరు ఊరేతానంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఎక్కడ చెప్పినటువంటి సందర్భం లేదు, ఏమీ లేదు. ఏదన్నా నిన్న ఇచ్చినటువంటి ఫలితం ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనం అనేటువంటి విషయాన్ని, దాంతోపాటు ఆ విభాగానికి మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు తాలూకు చేతకానితనం, ఇవన్నిటికీ ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఇప్పటికన్నా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఐపీఎస్ అధికారులని, ఇందాక మా సోదరులు కూడా మాట్లాడారు, సోదరిమణులు ఇద్దరు కూడా మాట్లాడారు, ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులని, ఐఏఎస్ అధికారులని సస్పెండ్ చేసి మీరేదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు కొనసాగిస్తామంటే ఆ రకంగానే భవిష్యత్తు కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రజల తాలూకా తీర్పు ప్రజాస్వామ్యంలో అంతిమం. దాని ప్రకారం అందరి తాలూకా నడవడిక ఉండాలనేటువంటిది మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. గతంలో ఎప్పుడు కూడా టీచర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల్లో అది ఆర్గనైజేషన్స్, వారి టీచర్ ఫెడరేషన్స్ అనేకమైనటువంటి ఉంటాయి. వారు పోటీ చేస్తుంటారు. ఏమైనా మద్దతు పలకాలంటే వారికి పలికేటువంటి సందర్భం ఉంటుంది. మేము తీసుకున్నటువంటి ఒక పాలసీ, మా పార్టీకి సంబంధించినటువంటి పాలసీ మేము తీసుకున్నాం. మొన్ననే ఎన్నికలైనాయి, ప్రజల్లో ఇచ్చినటువంటి తీర్పుని మేము అంగీకరించాం, దాని ప్రకారం నడుచుకుంటున్నాం. ఆ రకంగానే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం. వారు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన గడిచినటువంటి 9 మాసాలుగా చూస్తున్నాం. తునిలో జరిగినటువంటి ఘటనను చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు అంటే కాస్త కూస్తో ఆ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులను కూడా బెదిరించి ఏ రకంగా ఇబ్బంది పెట్టారన్నటువంటి ప్రయత్నాలు చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికలకు దూరంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికలకు దూరంగా ఉన్నంత మాత్రాన ఆ చేతకాంతనమో, లేకపోతే బలం లేనితనమో, లేకపోతే బలం లేక పోటీ చేయలేదని అనుకోవడం అమాయకత్వం. సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో పరిస్థితులు బట్టి కొన్ని నిర్ణయాలు పార్టీలు తీసుకుంటుంటాయి. ఆ పార్టీ నిర్ణయాల్లో భాగంగా మొన్న ఎన్నికలకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలు అంతిమంగా ఇచ్చినటువంటి తీర్పుని ఎవరన్నా శిరసావహించాలి, దాని ప్రకారం ముందుకెళ్ళాలి. దాన్ని బట్టి మన తాలూకా ప్రవర్తన కానీ లేదా మన పరిపాలన విధానానికి మార్చుకోవాలన్నటువంటి తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళకి అలవాటు, మరి ఏం చేస్తాం, మరి అబద్ధాలు ఆడడం అలవాటు. మరి అచ్చెన్నాయుడు గారికి మరి ఆయనకి ఏం మనసుకు వచ్చిందో, ఆయనకి ఉన్నటువంటి ఆలోచన శక్తి ఏంటో, లేకపోతే ఆయన ఏం మేధావితనం ఉపయోగించాడో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ మరి ఆయన ఒక్కడే మాట్లాడా, అందరూ అదే మాట్లాడుతున్నారా? నేను పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఒక పత్రికా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూసాం. శ్రీనివాస నాయుడు గారి తాలూకా విజయం మా విజయంగా చెప్పుకున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇవన్నీ కూడా సరే, దాన్ని ఏమనాలని మరి ఆయనే సమాధానం చెప్పాలి. మరి ఆయన ఎక్కడన్నా ప్రచారం చేసినట్టు శ్రీనివాస నాయుడు గారికి ఎక్కడన్నా చూపించమనండి. మరి ఆ కూటమి ఎక్కడన్నా మద్దతు పలికినట్టు చూపించమనండి. మేము ఇవన్నీ చూపించాను కదా, వారి అబ్బాయి మాట్లాడిని చూపించాను, వాళ్ళ నాయకులు మాట్లాడిని చూపించాను, వాళ్ళు ప్రచారం చేసినటువంటి ఫోటోలు చూపించాను. శ్రీనివాస నాయుడు గారికి ప్రచారం చేసినట్టు ఒక ఫోటో చూపించమనండి వాళ్ళని. థ్యాంక్ యూ.